తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా మాజీ మంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లను ఆహ్వానిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లను ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అపాయింట్మెంట్ కోరామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సమావేశానికి తప్పక రావాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని 9వ తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సింది అడుగుతా ఉన్నాం. వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది. వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లను ఆహ్వానిస్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. శివాని, ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయ ఆవరణలో ప్రభుత్వం ఆవిష్కరించబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. దీనికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడానికి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, అదేవిధంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లకు ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ కోసం సమయం అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ వాళ్ళ ముగ్గురు యొక్క అపాయింట్మెంట్ అయితే కోరడం జరిగింది. అయితే వాళ్ళ అపాయింట్మెంట్ అయితే ఇంకా అయితే ఖరారు కాలేదు. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ మీడియా ద్వారా అయితే వాళ్ళకైతే విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశమని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవడం అత్యంత సంతోషదాయకమని, దీనికి ఖచ్చితంగా తాము ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి వాళ్ళని కలిసి ఆ యొక్క ప్రోగ్రామ్ కు వాళ్ళని ఇన్వైట్ చేస్తామని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. అయితే సో చూడాలి మరి వాళ్ళ అపాయింట్మెంట్ లో ఎప్పుడు ఖరారు చేస్తారో, ఇస్తే ఇంకా పొన్నం ప్రభాకర్ తో పాటు ఎవరెవరు వెళ్తారు, సో వాళ్ళు ఒకవేళ ఈ నెల 9న జరిగే ఏదైతే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. శివాని. రైట్ రాజు, అయితే అదే రోజున బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఉండగా అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానివచ్చు, లేకపోతే కేసీఆర్ కానివచ్చు, అండ్ అలాగే బీజేపీ పార్టీ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ నుంచి కానివచ్చు, లేకపోతే బీజేపీ నుంచి కానివచ్చు నేతలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తున్నాయా? ఇప్పటికే ఇటు పార్టీల మధ్య మనం చూసినట్టయితే పచ్చగడ్డ వేస్తే భగ్గమన్నట్టు అట్లాంటి పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఇటు ఒకవైపు బీఆర్ఎస్ అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ మధ్యలో మాట యుద్ధం కొనసాగుతా ఉంది. అదేవిధంగా అటు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన వైఫల్యాలపై ప్రజా ఉత్సవాలు జరుపుకోవడం కాదు మీరు అని చెప్పేసి కూడా వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా దాఖలు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా చెప్తా ఉన్నారు, బీజేపీ కూడా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, ఇవన్నీ కూడా సంవత్సర కాలం పాటు ప్రజలను ఏమార్చారని చెప్పేసి ఇటు బీజేపీ విమర్శిస్తా ఉంది, ఇటు బీఆర్ఎస్ కూడా ఇటు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అదేవిధంగా ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా రేపు బీజేపీ బహిరంగ సభ హైదరాబాద్ సరూర్ నగర్ లో ఉంది. అదేవిధంగా 9వ తేదీన ఇతర కార్యక్రమాలు, 2 పార్టీలు కూడా ఇతర కార్యక్రమాలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, ఇటు బీజేపీ ఒకవైపు, అదేవిధంగా ఏ పార్టీకి ఆ పార్టీకి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే 9వ తేదీన ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి వస్తారా? ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో కూడా మాటలు యుద్ధం కొనసాగుతా ఉంది. విగ్రహాన్ని మార్చబోతా ఉన్నారు, ఒక పోలికలు మారుస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో సో మరి విగ్రహావిష్కరణకు పార్టీల నేతలు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. అంతకంటే ముందు అసలు అపాయింట్మెంట్ ఇస్తారా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతా ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.